హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అలాగే గుడ్ న్యూస్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఈ వీడియో చేయడానికి కొంచెం టైం అసలు సెట్ అవ్వలేదు, కానీ మీకోసం టైం క్రియేట్ చేసుకొని మరీ చెప్తున్నాను. మీ అందరికి తెలుసు ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ అని, కానీ ఈ టైంలో కూడా వీడియో చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి నేను మీకోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాను అనేది. నా సబ్స్క్రైబర్స్ అందరూ రేషన్ కార్డ్ గురించి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మందికి రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది, రేషన్ కార్డ్ నెంబర్ వచ్చిందని, కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ అయితే నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఎన్ని కామెంట్స్, వాటి వల్ల చాలా మంది చాలా డిస్టర్బెన్స్ అయ్యారు. ప్రతి ఒక్క వీడియో కింద ఈ కామెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళందరికీ నేను ఒకటే కామెంట్ చేశాను, కొంచెం ఓపిక పట్టండి అని, వెయిట్ చేయమని. అండ్ ఇంకా కొంతమందికి అయితే ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఎవరికైతే రేషన్ కార్డ్ ఆల్రెడీ అప్రూవ్ అయిందో, అంటే నా వీడియోస్ చూసి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకొని కొత్తగా న్యూ రేషన్ కార్డ్స్ అయితే అప్రూవ్ అయినాయి కదా, నంబర్ వచ్చింది, రేషన్ కార్డ్ నెంబర్ వచ్చింది, కీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరికైతే రాలేదో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ అయింది. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా నేను క్లియర్ వీడియో స్క్రీన్ రికార్డింగ్తో చూపిస్తాను. కానీ ఈసారి ఏంటంటే వేరే వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ నుండి సెర్చ్ చేద్దాం మనం. ఓన్లీ తెలిసిన వాళ్ళవే అయితే బ్లర్ చేయాల్సి వస్తుంది. బ్లర్ చేస్తే మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అప్పుడు ఎలా కామెంట్ చేశారో మాకు సీరియల్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుందని, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూసి రీచెక్ చేసుకొని మీకు సక్సెస్ అయిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నాకు హైప్ పాయింట్స్ ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఎలా ఇవ్వాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, తెలియని వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ వల్ల, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే కమెంట్ చేయడం అయితే మర్చిపోదు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డింగ్తో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ కదా ఇది, సో ఆల్రెడీ 3 months నుంచి పెండింగ్లో ఉన్నవన్నీ ఇప్పుడు అయితే అప్రూవల్ అయిపోతున్నాయి. కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అందరికి వస్తుంది. నేను చూపిస్తాను. ఎవరెవరికి రాలేదో వాళ్ళందరూ చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఒకవేళ ఇప్పుడు కీ రిజిస్ట్రేషన్ రాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే రేషన్ కార్డ్ నంబరు, కీ రిజిస్ట్రేషన్ నెంబర్ 2 వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో రేషన్ బియ్యం వస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఇవి 2 వచ్చి ప్లస్ ఈకేవైసీ కంప్లీట్ అయిందో, అంటే పాస్ట్లో ఈకేవైసీ చేయాలి అని చెప్పాను కదా, పాస్ట్లో చేస్తే ఇప్పుడు అవసరం లేదు, అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోలేదు అన్న వాళ్ళైతే ఈకేవైసీ మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఈకేవైసీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ టైం కూడా చూడండి, August 16, 10:40కి సాటర్డే రోజు రికార్డ్ చేస్తున్నాను. సో నేనైతే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి చూపిస్తున్నాను, చూడండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని అయితే టైప్ చేయండి, ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్. సో ఫస్ట్ ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నీ ఉన్నాయి కదా, చేశాక ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇది నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్, దీనిపై క్లిక్ చేయగానే ఎఫ్ఎస్సి కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, దీనిపై గట్టిగా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ సారీ. సో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్పై క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది కదా మీకు, డిస్ట్రిక్ట్, అప్లికేషన్ నంబరు, మీ సేవ నెంబర్ ఇలా టైప్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఎఫ్ఎస్సి కార్డ్పై సెర్చ్ చేసినా సరే వస్తుంది మీకు. డైరెక్ట్ రేషన్ కార్డ్ నెంబర్ తోటి అయితే కొన్ని చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ రేషన్ కార్డ్ నెంబర్ తోటి టైప్ చేయండి ఇలా. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఏదన్నా ఒక రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. నేనైతే ఏదో ఒకటి చూపిస్తున్నాను ఇప్పుడైతే. సో ఇదైతే డాటా వస్తలేదు, వేరే నెంబర్ చూపిస్తాను. ఒక్కరిదైతే తెలిసిన వాళ్ళకి చూపిస్తాను, ఆ తర్వాత వేరే వాళ్ళకి చూపిస్తాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి.
ఇలా డాటా నాట్ ఫౌండ్ అని వస్తే కాసేపు ఆగి పేజ్ రీఫ్రెష్ చేసి చూడండి. ఇది తెలిసిన వాళ్ళది కాబట్టి నేనైతే డీటెయిల్స్ బ్లర్ చేసి చూపిస్తున్నాను. సో ఎప్పుడు తెలిసిన వాళ్ళది కాకుండా ఈసారి ఎవరిదైనా ఒక నంబర్ జస్ట్ క్యాజువల్గానైతే టైప్ చేస్తున్నాను. సో చూడండి, నేను టైప్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ క్లిక్. సో ఇక్కడ చూడండి, న్యూ రేషన్ కార్డ్ నంబర్ అండ్ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నంబర్, కార్డు టైప్ ఎఫ్ఎస్సి. సో వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏంటి వచ్చేసి ఇక్కడ స్పెషల్గా మెయిన్ కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నంబర్. చూడండి, ఇలా నంబర్ రావాలి మీకు కూడా. సో ప్రతి ఒక్కరికైతే అప్డేట్ అయింది ఇది. ఖచ్చితంగా మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారని ఇక్కడ నేమ్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఇది అయితే వచ్చిందనుకో, నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో ఖచ్చితంగా రైస్ ఇస్తారు, రేషన్ బియ్యం. ఇదైతే మిస్ అవ్వకండి. ఎవరెవరికి కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ ఇలా నంబర్ వచ్చి సక్సెస్ అయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా వేరే వాళ్ళ నెంబర్తో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్, మళ్ళీ మాకు రావట్లేదు మీరేదో చేశారనుకోవద్దు. ఇది వేరే వాళ్ళది, వీళ్ళది కూడా చూడండి. సీరియల్ నెంబర్ వచ్చింది. వీళ్ళ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. జైత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి వాళ్ళు. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర 78 మా ఆయన కూడా టైప్ చేద్దాం. సర్చ్ పై క్లిక్ చేయగానే సేమ్ వీళ్ళది కూడా వచ్చింది. ఇలా చూసుకోండి, కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ దగ్గర. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్గా మీరు టైప్ చేసి చూసుకుంటే మీకు కూడా సీరియల్ నెంబర్ అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రేషన్ బియ్యం కూడా వస్తాయి. ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఒకవేళ పెండింగ్ ఉన్న వాళ్ళు. అందరు కాదు. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఫస్ట్ ఇలా నా ఛానల్ ఓపెన్ చేయండి. ఇక్కడ సంహితారాజ్ వ్లాగ్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా, ప్లేలిస్ట్పై క్లిక్ చేస్తే ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇలా రేషన్ కార్డ్కి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తాయి. ఈ థంబ్నెయిల్స్ని బట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందో దానిపై క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఈజీగా మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ప్రతి వీడియో నేను ఇక్కడ స్పెషల్గా ప్లేలిస్ట్ పెట్టాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా?